దా దాని మీద ఆసక్తి ఉంటుంది. ఏమవుతుంది చంద్రబాబు నాయుడు గారి కేసులో అంటే, చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఆయన మీద 6 కేసులు పెట్టారండి. 6లో 5 కేసులు ఈ పీసీ యాక్ట్ ఉన్నది. అంగళ్ళు అనే కేసు అది వేరు, అది సిఆర్పిసి కింద క్రిమినల్ దీని కింద పెట్టారు, అటెంప్ట్ మర్డర్లు ఇట్లాంటివి పెట్టారు కదా, అది వేరు. దాంట్లో బెయిల్ కూడా వచ్చింది ఆయనకి. అది కాకుండా 5 కేసులు ఆయన మీద పెడితే 5 కేసుల్లో 4 కేసులు ఆయనకి బెయిల్ వచ్చింది. అయితే ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ. ఒకటేమో ఇన్వెస్టిగేషన్ కొనసాగించడానికి ఈ 4 కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేక ఏ ప్రభుత్వానికైనా అధికారం ఉంటుంది. అయితే ఇప్పుడు ఎన్నికల సమయం ఉంది కాబట్టి ఏ విధంగా చేస్తారో చూడాలి, అది వేరే విషయం. అంటే ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఎవరినైనా పిలవచ్చు, ఎవరెవరన్నా మీ మీద అనుమానం ఉంది, మీకే కేసుతో కనెక్షన్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పు అని చెప్పి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఆ పేరుతోటి, ఆ దర్యాప్తు పేరుతోటి. ఒక పాయింట్. రెండవది, ఈ 5 కేసుల్లో కూడా నేను 4 కేసుల్లో బెయిల్ వచ్చింది, ఒక్క కేసులో మాత్రం రాలా, అది ఫైబర్ నెట్ కేసు అండి. ఈ ఫైబర్ నెట్ కేసులో యాక్చువల్గా అది కూడా సుప్రీంకోర్టు ముందు ఉన్నది. వారు దాని మీద ఏమీ చెప్పలేదు ఇప్పుడు. అంటే దాని మీద నిర్ణయం వెలువరించాలి వాళ్ళు. అంటే ముందస్తు బెయిల్ ఇస్తున్నారా లేదా సుప్రీంకోర్టు, దాన్ని తర్వాత టేకప్ చేస్తారేమో తెలియదు. ఇప్పుడైతే టేకప్ చేయాలా. అప్పట్లో ఏమన్నారంటే ఈ 17A మీద మేము ఇప్పుడు విచారిస్తున్నాం కాబట్టి దీని మీద తీర్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కేసు కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి దాని తర్వాత టేకప్ చేస్తాం మేము అన్నారు. అంటే ఒకవేళ 17A వర్తిస్తుంది అనేటువంటి తీర్పు వచ్చి ఉంటే అప్పుడు అప్పుడు ఫైబర్ నెట్ కేసు కూడా ఉండేది కాదు, అది కూడా వెళ్ళిపోయేది. అది ఈ 5 కేసులు కూడా ఉండేవి కాదండి. 17A వర్తిస్తుందని ఇద్దరు కనుక చెప్పుంటే, ఇద్దరు చెప్పలేదు, ఒకళ్ళే చెప్పారు కాబట్టి ప్రతిష్టంభన ఏర్పడింది కాబట్టి ఇప్పుడు యాజ్ ఈజ్ వేర్ ఈజ్ అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఏది ఎక్కడుందో అక్కడే ఉంటుంది, ఏమీ మార్పు లేదు పరిస్థితిలో గ్రౌండ్లో. ఇప్పుడు ఫైబర్ నెట్ కేసు ఒకటి సుప్రీంకోర్టులో ఉన్నది. అందులో కింది కోర్టు ఏసీబీ కోర్టు వారు ఇవ్వలేదు, మన హైకోర్టు వారు బెయిల్ ఇవ్వలేదు. దాని మీద వాళ్ళు అప్పీల్కి వెళ్ళారు. సో ఆ కేసులో ఇప్పుడు మరి అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వారు దాన్ని టేకప్ చేసి దాని మీద కూడా ఒక నిర్ణయం వెలువరిస్తారేమో తెలియదు, బెయిల్ ఇవ్వడం కానీ ఇవ్వకపోవడం కానీ. సో అదొక అవకాశం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అదుపులోకి తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చాలా పట్టుదలగా ఉంటే ఆ కేసు ఒకటి ఓపెన్గా ఉంది. ఇక మిగతా విషయాలు నేను చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఈ అన్ని కేసుల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అనేక మందిని వారిని హెరాస్ చేయడానికి అవకాశం ఉంటుంది, వారిని ఇన్వెస్టిగేషన్ పేరుతో పిలవడానికి అవకాశం ఉంటుంది, నోటీసులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, ఏపీసీఐడి వారు తమ చుట్టూ తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరినైనా సరే ఈ కేసులో మీరు అనుమానితులు అని చెప్పి పిలవడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది పోలీసులకి, ఏపీసీఐడికి. సో ఆ విధంగా ఇది ఓపెన్ ఎండెడ్గా ఉంది కేసు. ఇప్పుడు ఈ కేసు క్లోజ్ కాలేదు. ఇప్పుడు ఇది మరి ఎవరి విజయం ఇది అని మాట్లాడుకోవాలి అంటే, మరి ఒక జడ్జి గారు అనుకూలంగా, ఇంకొక జడ్జి గారు వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కానీ ఈ 2 అభిప్రాయాలు చివరికి ఏమనాలి, ఇన్వాలిడ్గా అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి చెప్పారు కాబట్టి ఈ 2 కూడా మరి పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ఏ ఒపీనియన్కి వ్యాలిడిటీ లేదు. కానీ ఏ అభిప్రాయం చెప్పకపోవడం వల్ల జరుగుతున్న ఒక నష్టం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి జరుగుతున్న నష్టం ఏంటంటే ఈ కేసు ఓపెన్ ఎండెడ్గానే ఉండిపోతుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇన్వెస్టిగేషన్ పేరుతోటి ఏపీసీఐడి వాళ్ళు దీన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అది ఇక్కడ జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి ఆయనకు జరిగినటువంటి ఒక నష్టం అన్నమాట. అది ప్రభుత్వ వైపు నుంచి చూస్తే వాళ్ళకి ఒక రకంగా లాభమే జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఏమీ చెప్పలేదు, మరి సిజేఐ గారికి రిఫర్ చేస్తాము ప్రధాన న్యాయమూర్తి గారికి అన్నారు. ప్రధాన న్యాయమూర్తి గారు ఎప్పుడు బెంచ్ని వేయాలి, ఆ బెంచ్ వాళ్ళు ఎప్పుడు దీన్ని మళ్ళీ వాదించాలి, ఈ కేసులో ఎప్పుడు వాళ్ళు తీర్పు చెప్పాలి, ఇవన్నీ కూడా ఈ ఎన్నికల లోపు జరిగేటువంటి అవకాశం లేదు. 2024 ఏప్రిల్ లోపు అయితే దీని మీద తీర్పు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ లోపల ఇది ఈ విధంగా ఓపెన్ ఎండెడ్గా ఉండటం వల్ల ఆ కేసుకు సంబంధించినటువంటి టెన్షన్ ఇంకా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కానివ్వండి, లేకపోతే మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అది ఉంటుంది. అంటే ఆయన్ని ఇమీడియట్గా మిగతా 4 కేసులు అరెస్ట్ చేయడానికి అయితే అవకాశం లేదు, కానీ ఒక్క కేసు ఉన్నదని చెప్పాను కదా, అదొకటి. సో ఆ రకంగా చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి రిలీఫ్ రాలేదు చంద్రబాబు నాయుడు గారికి అనే మాట అయితే వాస్తవం. ఇందులో ఏ తీర్పు చెప్పకపోవడం అనేది ఇండైరెక్ట్గా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కొంత ఆయనకి అనుకూలం, చంద్రబాబు నాయుడు గారికి కొంత నష్టం అండి. ఇందులో చాలా అంశాలని మరి హరీష్ సాల్వే గారు,
అలాగే సిద్ధార్థ లూత్రా గారు చాలా అంశాలను బయటకు తీసుకొచ్చారు. వాటి గురించి పెద్ద చర్చ జరగలేదు. మరి అంటే బహుశా డీటెయిల్డ్ జడ్జిమెంట్లో ఉన్నదేమో తెలియదు మనకి, అది రావాలి బయటికి. ఆపరేటివ్ పోర్షన్స్ మాత్రమే చదివారు. అందులో బేలాయం త్రివేది గారు వారు చెప్పినటువంటి మాటలు, వారు చదివిన పార్ట్ వరకు వింటే ఆవిడ పూర్తిగా 17A వర్తించదు అనే విషయంలో చాలా గట్టిగా ఉన్నారు ఆవిడ. అంతేకాదు హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని సంపూర్తిగా సమర్థించారండి. అలాగే ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ని తిరస్కరించడానికి ఈవెన్ మరి బోస్ గారు కూడా ఆయన కూడా మరి ముందుకు రాలేదు. అంటే ఆయన కూడా రిమాండ్ రిపోర్ట్ జోలికి వెళ్ళను అన్నట్టుగా అందులో రాశారు. మరి ఏ కారణం చేత ఈ విధంగా ఓపెన్ ఎండెడ్గా ఉంది అనేదానికి మళ్ళీ పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి అండి. చాలామంది కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి దీని మీద. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో వెళ్తారా లేదా అనేటువంటి చర్చలు జరుగుతున్నటువంటి సమయంలో బీజేపీ యొక్క పాత్ర ఉన్నది ఈ మొత్తం కేసు వ్యవహారంలో, ఇది డిలే అవ్వడంలో అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్న విషయం తెలుసు మనకి. ఆ నేపథ్యంలో ఈ కేసుని ఇట్లా ఓపెన్ ఎండెడ్గా ఉంచితే చంద్రబాబు నాయుడు గారు తమ మాట వింటారు అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు అనేటువంటి మరి కొన్ని థియరీస్ కూడా ఉన్నాయి. ఆధారాలు లేని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఇప్పుడు వచ్చిన తీరు చూస్తే, ఇద్దరు జడ్జిలు చెరుకు తీర్పు ఇచ్చి మళ్ళీ అంతా గందరగోళాన్ని క్రియేట్ చేయడం చూస్తే, చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ లేకుండా ఉండటం చూస్తే మరి ఇందులో కొంత వాస్తవం ఉందేమో అనేటువంటి అనుమానం కొందరికైనా రాక మానదు.